లంగ్ అనేది చూసినప్పుడు ఊపిరితిత్తులు చూసినప్పుడు ఒకటి మనము తీసుకునే శ్వాస ఉంటుంది. వాటిని విండ్ పైప్ అంటాము. సో, అలాగే లంగ్ టిష్యూ ఉంటుందన్నట్టు. సో, అందులో మనకి లంగ్ పారెన్కైమా అని చెప్పి చిన్న చిన్న ఏరియాస్ ఉంటాయన్నట్టు. సో, ఇది జనరల్‌గా లంగ్ క్యాన్సర్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే కొన్ని సెంట్రల్ ట్యూమర్స్ అంటారు. మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొన్ని పెరిఫెరల్ ట్యూమర్స్ ఉంటాయి. సెంట్రల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదైతే మనకి ఇది విండ్ పైప్ ఉన్నాయో చిన్నగా నుంచి స్టార్ట్ అయితుంది. చిన్నగా నుంచి స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా డిసీజ్ స్టేజ్ పెరుగుతున్న కొద్దీ అవి వేరే చోటికి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సైజ్ బట్టి ఏమవుతుంది ఇవి బ్లాక్ అవుతాయి విండ్ పైప్స్ అనేది. దానివల్ల ఆయాసం అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొంతమందికి వాటర్ అనేది ఉంటుంది. మనకి ఏదైతే ఊపిరితిత్తులు ఉన్నాయో వాటిపైన లేయర్ అంటారు. ప్లూరల్ లేయర్ అంటారు. సో, వాటి దగ్గర వాటర్ అనేది చేరే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల కూడా ఆయాసం అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి కొంతమందికి రక్తనాళాలు ఏవైతే మనకి రక్తనాళాలు ఉంటాయో అవి బ్లాక్ అయితాయి అన్నట్టు కొంతమందికి. సో, దానివల్ల కూడా ఇలా ఆయాసం అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకొంతమందికి ఏదైతే గుండె ఉందో గుండె చుట్టూ కూడా వాటర్ అనేది కొంతమందికి చేరవచ్చు. దానివల్ల కూడా ఇట్లా ఆయాసం అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి మనకి గాలి శ్వాస తీసుకోవడానికి కొన్ని కండరాలు ఉంటాయండి. డయాఫ్రామ్ అంటారు వాటిని. సో, అది కూడా కొంతమందికి ఎఫెక్ట్ అయినప్పుడు ఇట్లా శ్వాస ఇబ్బంది అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది.